ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఓకే, నిన్న క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసి 24,371 దగ్గర ఓపెన్ చేసిరు. క్లోజింగ్ వచ్చేసి 24,585 దగ్గర క్లోజ్ చేసిరు. మనకి ఇక్కడ క్యాండిల్ పైన కర్సర్ పెడితే ఇక్కడ మనకి పైన ఇక్కడ కనిపిస్తుంటుంది హై ఎంత, ఎక్కడ ఓపెన్ చేసిరు, ఎక్కడ క్లోజ్ చేసిరు, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడ లో ఎంత, హై ఎంత, అదంతా ఇక్కడ క్యాండిల్ పైన మనం కర్సర్ పెడితే ఇక్కడ పైన కనిపిస్తుంది. ఓకే, అయితే మనకి ఫ్రైడే రోజు క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ని ఇట్లా క్రాస్ చేసి మళ్ళీ లాస్ట్కి ఇది ఎక్కడైతే హై ఉందో అదే ప్లేస్లో ఇక్కడ క్లోజ్ చేసేసారు నిన్న. ఓకే, ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా టైం 9:11 అవుతుంది. 24,563 దగ్గర ఓపెన్ చేసారు. ఇక్కడ ఓపెన్ చేసారు మనకి మార్కెట్. ఓకే, ఒకసారి మనం 15 minutes టైం ఫ్రేమ్లో చెక్ చేస్తాం. 15 minutes టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. నిన్న ఒకసారి మీకు 1 day టైం ఫ్రేమ్లో చూపిస్తా. మార్కెట్ ఇక్కడ ఓపెన్ చేసారు. ఓకే, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని, ఓకే మార్కెట్ ఇక్కడ ఓపెన్ చేసారు, కిందికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, మనకి 15 minutes టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ ఏమన్నా వస్తున్నాయని డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక మనకి ట్రెండ్ లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మార్కెట్ అయితే 15 minutes టైం ఫ్రేమ్లో 200 ఉంది కదా, 200 SMA దగ్గర ఉంది. చూద్దాం ఇది క్రాస్ చేస్తుందా లేదంటే ఇక్కడ నుండే రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుందా అని చూద్దాం. ఒకవేళ ఇది క్రాస్ అయిందనుకోండి, ఇది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 200 క్రాస్ అయ్యి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకుంటా. ఓకే, లేదు అంటే ఇక్కడ ఈ 20 SMA ఉంది కదా, ఈ 20 SMA దగ్గర నుండి మళ్ళీ సపోర్ట్ అయినా తీసుకొని రావచ్చు, లేదంటే రిజెక్షన్ అయినా తీసుకొని కిందికి వెళ్ళొచ్చు. చూద్దాం, ఎక్కడ సెటప్ వస్తే అక్కడ నేను ట్రేడ్ తీసుకుంటా, అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, మార్కెట్ 20 SMA నుండి అయితే సపోర్ట్ తీసుకొని వెళ్తుంది 5 minutes టైం ఫ్రేమ్లో. ట్రెండ్ లైన్ అయితే క్రాస్ అయింది. నేను క్వాంటిటీ యాడ్ చేస్తున్నా. 24,450 కాల్లో ట్రేడ్ తీసుకుంటా. 2 minutes టైం ఫ్రేమ్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, 24,600 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ట్రెండ్ లైన్ క్రాస్ చేసి ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. 24,450 కాల్లో ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 193.15 దగ్గర తీసుకున్నా. ఓకే, నేను ఈ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి. ఓకే, 10 minutes టైం ఫ్రేమ్లో ఓకే ఆల్రెడీ 13 పాయింట్స్ మూవ్ అయింది.
33 పాయింట్స్ వస్తుంది. స్టాప్ లాస్ పెట్టాలి 20 SMA దగ్గర అంటే. ఓకే, 200 నుండి కూడా రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ. అందుకనే 200 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అవుతా. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత 40 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తాను రెగ్యులర్గా. బట్ ఇక్కడ నేను క్వాంటిటీ ఎక్కువ పెట్టినా సేమ్ టైం నాకు స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. 300 క్వాంటిటీ స్టాప్ లాస్ పెట్టినా కానీ ఇక్కడ 20 SMA దగ్గర 200 SMA దగ్గర రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, స్టాప్ లాస్ అయితే తీసేసి కొన్ని పాయింట్స్ అయితే నేను బుక్ చేసుకుంటున్నా ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ బుక్ చేసుకున్నా. ఇక చూడొచ్చు 3400 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, పొజిషన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 3400 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ ఇది. ఓకే, నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నా. సేమ్ కాల్ సైడే తీసుకున్నా. మళ్ళీ 24,500 కాల్లో తీసుకున్నా. 184.20 దగ్గర తీసుకున్నా. ఓకే, ఈ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత నేను 2 ట్రేడ్స్ ఎక్కడ తీసుకున్నా అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ 200 SMA దగ్గర నుండి నేను రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి అక్కడ బుక్ చేసుకున్నా. బట్ అక్కడ క్యాండిల్ అయితే క్రాస్ చేసి వెళ్తుంది అని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే ట్రేడ్లో నేను సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. నేను ప్రజెంట్ అయితే కాస్ట్లో ఉంది. ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ కూడా అదే ప్లేస్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇక్కడ నేను 225 క్వాంటిటీ పెట్టిన. ఫస్ట్ ట్రేడ్లో 300 క్వాంటిటీ పెట్టిన. యాక్చువల్గా మీకు నేను పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకుంటా అని చెప్పా కదా రెసిస్టెన్స్ క్రాస్ అయినాక. అందుకని సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా. ఫస్ట్ ట్రేడ్ అయితే నేను తీసుకున్నా, బట్ అది ఆల్రెడీ స్టాప్ లాస్ ఎక్కువ అయింది అని చెప్పేసి ఓకే, ప్రజెంట్ అయితే 3,000 4,000 అలా కనిపిస్తుంది ప్రాఫిట్. స్టాప్ లాస్ ఎక్కువైందని చెప్పేసి నేను అక్కడ కొన్ని పాయింట్స్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసిన. బట్ అది హోల్డ్ చేయాల్సిన ట్రేడ్, అది ఫస్ట్ ట్రేడ్. హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు స్టిల్ అదే ట్రేడ్లో ఉండేదాన్ని నేను. అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో 200 SMA నుండి, అందుకనే భయం అయ్యి నాకు తీసేసిన. అక్కడ రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి. బట్ అక్కడ క్యాండిల్ అయితే మంచిగానే ఉంది. సెకండ్ ట్రేడ్లో ప్రజెంట్ కాస్ట్లో ఉన్నా. ఓవరాల్గా మీకు కింద కనిపించేది 2 ట్రేడ్స్లో కలిపి ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ అయితే మంచిగా ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసింది. 24,600 జోన్ని. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఓకే, మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా. $58 points. ఓకే, 1,700 1,800 ఈ ట్రేడ్లో సెకండ్ ట్రేడ్లో 1,600 అలా మైనస్లో ఉంది ప్రజెంట్ అయితే. ఓవరాల్గా కింద 1,500 ప్రాఫిట్లో ఉంది. మనకి 3,000 చేంజ్ ఉండే ప్రాఫిట్.
ఓకే. ఈ జోన్ క్రాస్ అయిందనుకోండి నేను ఎగ్జిట్ అవుతా 167.80 దగ్గర. 200 నుండి రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయినా. బట్ అది ఫస్ట్ ట్రేడే హోల్డ్ చేయాల్సింది నేను. ఇక్కడ నుండి 22 పాయింట్స్ ఉంది. ఓకే. ఓకే. ప్రెజెంట్ అయితే కాస్ట్లోకి వచ్చింది. చూద్దాం ఇది టార్గెట్ వస్తుందా రాదా అని. ఓకే. ఇక్కడ పెట్టిన నేను స్టాప్ లాస్ వచ్చేసి 11 పాయింట్స్ అవుతుంది మనకి. సారీ, ఇక్కడ పెట్టినా నేను 184.20 దగ్గర పెట్టిన. స్టాప్ లాస్ వచ్చేసి 167.80 దగ్గర పెట్టిన. 16 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది మనకి ఇక్కడ. టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్కి పెట్టేస్తాను నేను. కానీ ఇక్కడ రిజెక్షన్ పాయింట్ అయితే ఉంది. అంటే అక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది, అది ఫిల్ చేసి అయినా వెళ్ళొచ్చు. కొంచెం కిందికి పెడదాం. ఈ వీక్కి పెట్టేస్తున్నా. ఓకే. 18 పాయింట్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 19 పాయింట్స్ అవుతుంది దీంట్లో. వన్ డే టైం ఫ్రేమ్లో
ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. ఇక్కడ 20 SMA ఉంది. ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్. ఓకే, ఇక్కడ 20 SMAని టచ్ చేసింది, అందుకని వెయిట్ చేస్తుంది మార్కెట్. అది క్రాస్ అయ్యి మనకి పైకి క్లోజ్ అయింది అనుకోండి, అది క్రాస్ అయింది అనుకోండి, ఇంకా ప్రీమియం అయితే మూవ్ అవుతుంది ఈజీగా. ఎక్కడ వరకు అంటే 24,700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అది క్రాస్ అవ్వాలి. మనకి 24,730 అక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. 24,700 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మనకి 20 SMA క్రాస్ చేస్తే. ఓకే, క్యాండిల్ క్రాస్ చేస్తుంది. ఓకే, ఓకే 24,650 దగ్గర అయితే ప్రజెంట్ ఓఐ చేంజ్ ఇంకా ఓఐ రెండు కాల్ రైటర్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నారు ప్రజెంట్. చూద్దాం. ఇక్కడ నేను సెకండ్ ట్రేడ్ మళ్ళీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, అక్కడ 15 మినిట్స్లో క్యాండిల్ మంచి క్లోజ్ అయిందని చెప్పేసి మళ్ళీ సెకండ్ ట్రేడ్ నేను తీసుకున్నా. 20 and 200 SMA రెండు క్రాస్ చేసి మంచి క్లోజ్ అయిందని చెప్పేసి సెకండ్ ట్రేడ్ మళ్ళీ తీసుకున్నా. ఆ క్లోజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే 900 అలా ప్రాఫిట్లో ఉంది సెకండ్ ట్రేడ్. ఓవరాల్గా అయితే 4,400 చేంజ్ అలా ఉంది, మీరు కింద రైట్ సైడ్లో చూడొచ్చు. ఓకే 3,000 2,500. $24,650 దగ్గర ఉంది ప్రజెంట్ అయితే. 24,650 దగ్గర అయితే కాల్ రైటర్స్ అయితే ప్రజెంట్ స్ట్రాంగ్గానే ఉన్నారు కంపేర్ టు పుట్ రైటర్స్. థర్ట్ 3,300 అలా ఉంది ప్రాఫిట్. ఓకే, నేను స్కాల్పర్ మోడ్ అయితే ఆన్ చేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. 17 పాయింట్స్ అలా ఉంది ప్రజెంట్ అయితే. $7,000 కనిపించగానే నేను ఎగ్జిట్ అయినా. నేను ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో అని నేను ఎగ్జిట్ అయిపోయినా. మీరు చూడొచ్చు 7,000 ఫస్ట్ ట్రేడ్లో 3,400, సెకండ్ ట్రేడ్లో 3,600, ఓవరాల్గా 7,000 అలా ఉంది. ఓకే, ఈరోజు నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా కదా, ఆ 2 ట్రేడ్స్ ఎక్కడ తీసుకున్నానో, ఏ పాయింట్స్ ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీరు ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 923కి తీసుకున్నా. ఓకే, 24,450 కాల్లో తీసుకున్నా. ఓకే, 923.
ఈ క్యాండిల్లో తీసుకున్నా నేను. ఈ క్యాండిల్లో తీసుకున్నాను అనుకోండి. అయితే యాక్చువల్గా అప్పుడు స్టాప్ లాస్ నాది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, అయితే ఇక్కడ నేను తీసేసిన, ఈ పాయింట్కి రాగానే తీసిన. ఇక్కడ ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మార్నింగే ట్రేడ్ తీసుకోవడానికంటే ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, సేమ్ టైం పైనుండి మనకి ట్రెండ్ లైన్ వస్తుంది. ట్రెండ్ లైన్ క్రాస్ అయిన తర్వాత నేను పుల్ బ్యాక్లో తీసుకుంటా అని చెప్పా కదా. అయితే నేను ముందే తీసుకున్నా, ట్రెండ్ లైన్ క్రాస్ అవ్వగానే తీసుకున్నా. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ నుండి ఇది ఒక రిజెక్షన్ ఏరియా కదా, దీన్ని దాటి దీన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది మార్కెట్. అప్పుడు మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న ఈ గ్రీన్ క్యాండిల్లో నేను తీసుకోవాలి. ఓకే, ఇక్కడ అయితే నేను వెయిట్ చేసిన, ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ ట్రెండ్ లైన్ వరకు వెయిట్ చేసిన. అది క్రాస్ అవ్వగానే వెంటనే నేను తీసేసుకున్నా. బట్ నేను తీసుకున్న టైంకి ఇక్కడ స్టాప్ లాస్ చాలా ఎక్కువ అయింది. స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ పాయింట్కి రాగానే నేను ఎగ్జిట్ అవుదాము అని చెప్పేసి నేను అనుకున్నా. అందుకని ఆ పాయింట్కి రాగానే నేను ఎగ్జిట్ అయినా. అందులోటి నేను క్వాంటిటీ 300 క్వాంటిటీ పెట్టిన. ఎందుకంటే ఇక్కడ తక్కువ పాయింట్సే ఉన్నాయి కదా, కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసి బయటకు వచ్చేద్దాము అన్న థాట్తో నేను బయటకు వచ్చేసిన. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది మనకి. ఓకే, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, దీన్ని ఫిల్ చేసైనా రావచ్చు కిందికి అనుకొని నేను అనుకున్నా. బట్ నా వ్యూ అయితే పైకే ఉండే, మార్నింగ్ అప్ సైడే ఉండే. దాని తర్వాత ఇది క్రాస్ చేస్తే ఈ 24,700 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సేమ్ అక్కడి వరకు ఎక్కడి వరకు అంటే మనకు ఆల్మోస్ట్ 24,700 అక్కడ నుండే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ఓకే, అయితే ఇక్కడ నేను ఈ పాయింట్కి రానే ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు 2 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తా. ఇక్కడ ఎగ్జిట్ అయినా కదా, మళ్ళీ నేను ఇదే పాయింట్లో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర ఇది ఒకటి వచ్చింది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ని ఫిల్ చేస్తుంది అని చెప్పిన కదా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ రిజెక్షన్ తీసుకోవచ్చు అనుకొని అక్కడ ఎగ్జిట్ అయినా. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చి పుల్ బ్యాక్లో దీన్ని క్రాస్ చేస్తుంటే మళ్ళీ ఎంట్రీ తీసుకుందామని మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. యాక్చువల్గా ఇది హోల్డ్ చేయాలి, నేను హోల్డ్ చేయలే, భయంతో నేను తీసేసిన. అంటే భయంతోనంటే ఇది ఫిల్ చేసి వెళ్ళొచ్చు అని ఉంది, సేమ్ టైం మళ్ళీ పైకి వెళ్తుంది అని ఉంది. కాకపోతే నేను క్వాంటిటీ ఎక్కువ పెట్టిన, స్టాప్ లాస్ నాకు చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయినా. నేను 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా ఈరోజు. ఓకే, ఇక్కడ 20 నుండి సపోర్ట్ తీసుకొని వస్తుంది. సేమ్ టైం ఇక్కడ మనకి ఏరియా ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంతకుముందు మనకి రెసిస్టెన్స్ లాగా ఉంది కదా, ఇది క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వస్తుంటే అప్పుడు అది మనకి సపోర్ట్ జోన్ అవుతుంది. ఓకే, ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుండి ఇది క్రాస్ చేసిన తర్వాత ఇది మనకి సపోర్ట్ జోన్ అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వస్తుంది అని చెప్పేసి ఈ 20 SMA దగ్గర సపోర్ట్ తీసుకుంది అని చెప్పేసి సేమ్ టైం ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ చేసింది అని చెప్పి నేను తీసుకున్నా. కాకపోతే స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది అని చెప్పి మాత్రమే నేను అందులోకి వెళ్ళి ట్రేడ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయినా. బట్ అది హోల్డ్ చేసి ఉంటే చూడండి 1:2. నాకు ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువైంది, బట్ 1:2 ఇక్కడ ఇచ్చేసింది. ఓకే, ఇదంతా ఫస్ట్ ఒకటే ట్రేడ్లో ఉండాలి, బట్ నేను ఇక్కడ 2 trades తీసుకున్నా. ఓకే, మళ్ళీ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్లో సెకండ్ ట్రేడ్ వచ్చి ఈ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసిన ఈ గ్రీన్ క్యాండిల్లో తీసుకున్నా. ఓకే, దీంట్లో ఓన్లీ 15 పాయింట్స్ అలా బుక్ చేసుకొని నేను బయటకు వచ్చేసిన. ఎందుకో మరి నేను క్వాంటిటీ ఎక్కువ పెట్టడం వల్లనో ఏమో నాకు భయం అనిపించింది. దాని తర్వాత రిజెక్షన్ తీసుకుంటే మళ్ళీ పాయింట్స్ మిస్ అవుతా అన్న ఒక భయంతోనే ఈరోజు తీసిన. లేదు అంటే నేను చాలా పాయింట్స్ క్యాప్చర్ చేశాను. రెగ్యులర్గా నేను 1 లాట్తోనే ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశానో అదంతా క్యాప్చర్ చేయాలి. బట్ నాకు క్వాంటిటీ ఎక్కువ వల్ల అనుకుంటా నాకు కొంచెం భయం అనిపించి ముందే ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, మన ఒక స్ట్రాటజీని నమ్ముకున్నప్పుడు
మనం 1 లాట్ పెట్టినా, ఎన్ని లాట్స్ పెట్టినా కూడా మనం ఎన్ని పాయింట్స్ రెగ్యులర్గా అనుకుంటామో అన్ని పాయింట్స్ కోసం వెయిట్ చేయాలని నేను రెగ్యులర్గా అనుకుంటా, మళ్ళీ అదే మిస్టేక్ చేసిన. ఈరోజు చాలా పాయింట్స్ మిస్ చేసుకున్నా నేను నా భయం వల్ల. ఓకే, ఈ 2 ట్రేడ్స్ తీసుకున్నా. దాని తర్వాత పుట్ సైడ్ వచ్చింది, బట్ నేను ఇంకా ఆల్రెడీ నేను మార్నింగ్ నుండి భయంగానే ఉన్నా. మళ్ళీ తీసుకొని ఎందుకు వచ్చిన పాయింట్స్ మిస్ చేసుకోవాలి అంటే మార్నింగే నా మైండ్ సెట్ ఖరాబ్ అయిపోయింది. అందుకనే నేను ఇంకా తర్వాత నేను ట్రై చేయలేదు. చాలా పాయింట్స్ ఇచ్చింది ఈరోజు. అప్ సైడ్ ఇచ్చింది, డౌన్ సైడ్ ఇచ్చింది, మళ్ళీ అప్ సైడ్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ ఇచ్చింది. అవన్నీ నేను ఇంకా ఫస్టే నాకు అంటే మనం మార్నింగ్ ట్రేడే మంచిగా ఉండి పాజిటివ్గానే ఉంది, బట్ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని మంచి చేసుకుంటే బాగుంటుంది. బట్ నాకు స్టార్టింగ్లోనే భయం అనిపించి తీయడం వల్ల దాని తర్వాత నాకు కొంచెం భయం, ఈ డే మొత్తం అట్లనే ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను ఈ పుట్ సైడ్ వచ్చినప్పుడు కూడా నేను ఇదే ట్రేడ్లో అబ్జర్వ్ చేస్తున్నా, బట్ నేను తీసుకోవద్దని ఫిక్స్ అయినా. ఇంకా ఈ 2 ట్రేడ్స్తోనే క్లోజ్ చేసుకుందాము, ఓకే పాజిటివ్గా అయితే ఉన్నాం కదా అని చెప్పేసి నేను ఇక్కడ క్లోజ్ చేసుకున్నా. ఓకే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఏదైనా సెటప్ని, ఏదైనా స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పుడు మనం రెగ్యులర్గా మన స్టాప్ లాస్ ఎంత, మన టార్గెట్ ఎంత అని మనకి ఆ సెటప్ చెప్పేస్తుంది. దాని ప్రకారమే మనం 1 లాట్ పెట్టినా, 2 లాట్స్ పెట్టినా, ఎన్ని లాట్స్ పెట్టినా కూడా దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. అంటే మనం టార్గెట్, స్టాప్ లాస్ ముందు ఎంత ఫిక్స్ అవుతామో దానిపైన స్టిక్ అని అవ్వాలి. ఓకే, మధ్యలో తీసేయడం వల్ల ఫస్ట్ కొన్ని పాయింట్స్ రాగానే బుక్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చిన పాయింట్స్ అన్నీ సెకండ్ ట్రేడ్లో పోతాయి ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అవుతాయి.